సో ఆయన లేచి నించుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆ విండో నుండి చూడడం మొదలుపెట్టారు. అంటే బాల్కనీలో విండో ఉందంట, ఆ విండో నుండి చూడడం మొదలుపెట్టారు. సో ప్రభుపాదుల వారు ఏం చూశారు అంటే, మాకేంటంటే హరే కృష్ణ ఫెస్టివల్ అంటే చివరిలో అందరికీ భోజనాలు ఇస్తామన్నమాట. సో భోజనాలు చేసి చాలామంది ఆ చెత్త కుండీ ఒకటి ఉంది మాట, అందులో పడేశారు, విస్తరాకులన్నీ పడేశారు. సో దగ్గరలో ఉండే కొంతమంది విలేజెస్ నుండి చిన్నపిల్లలు ఆ చెత్త కుండీ దగ్గరికి వచ్చి వారు అందులో మిగిలిన మెతుకుల్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఇంకొక వైపు నుండి కొన్ని కుక్కలు కూడా వచ్చాయి. సో ఆ కుక్కలు ఈ చిన్నపిల్లలు వారు ఈ మెతుకుల కోసం కొద్దిగా గలాటలా తయారైంది. సో ఈ సన్నివేశాన్ని మా ఆచార్యులు ఆ విండో ద్వారా చూశారు. చూసి వెంటనే ఆయన చాలా కదిలిపోయారన్నమాట. ఏ మనిషికి కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ఎంత ఆకలిగా ఉంటే ఆ పిల్లలు అంత దూరం నడుచుకుంటూ వచ్చి ఈ ఎంగిలి మెతుకులు తినడానికి ప్రయత్నిస్తున్నారు, అట్లాంటి పరిస్థితి ఎవరికీ ఉండకూడదు అని చెప్పి ఆయన ఏం చెప్పారు అంటే ఒక ఆదేశం ఇచ్చారన్నమాట. ఎక్కడైతే హరే కృష్ణ దేవస్థానం ఉంటుందో దానికి చుట్టూ 10 మైళ్ళ దూరంలో ఎవరు కూడా ఆకలిగా పోకూడదు. ఒక దేవస్థానం ఉంటే దానికి 10 మైళ్ళ దూరంలో ఎవరు ఆకలిగా పోకూడదు అని ఒక వెరీ డివైన్ విజన్ ఇచ్చారు.